హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 5 మంత్ర కెరీర్ పాయింట్. ఓకే, ఈరోజు మనం ఆర్థమెటిక్లో యావరేజ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఒక 2 minutes మనకి మన క్లాస్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన తర్వాత టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ మనకి ఈ యావరేజ్ టాపిక్లో నేను మీకు కంప్లీట్గా మనకి యావరేజ్ టాపిక్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అవన్నీ మోడల్స్ నేను క్లాస్లోనే వేపిస్తాను. మీరు ఏం చేస్తారంటే ఈ టాపిక్ మొత్తం అయిపోయాక ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసి ఈ కాన్సెప్ట్స్తో నెక్స్ట్ ఏదైనా ఒక బుక్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఏంటంటే మన టార్గెట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈ క్లాస్లో 50 to 60 క్వశ్చన్స్ చెప్తాను విత్ ఆల్ మోడల్స్. మీరేం చేస్తారంటే ఈ కంప్లీట్ కాన్సెప్ట్ ఇక్కడ నేర్చుకొని ఈ కాన్సెప్ట్తో మన టార్గెట్ ప్రాక్టీస్లో మన టార్గెట్ 100 ప్రాబ్లమ్స్ ఆన్ యావరేజ్ టాపిక్. మన క్లాస్ క్వశ్చన్స్ ఈ 100 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయ్యారంటే మళ్ళీ మీకు ఏ ఎగ్జామ్కైనా యావరేజ్ టాపిక్ ప్రిపరేషన్ అవసరం లేదు. ఇక 50 + 100 150 క్వశ్చన్స్. మీకు ఈ 100 క్వశ్చన్స్లో మోడల్స్ అన్నీ టచ్ అవుతాయి. దాంతోపాటు ఏవైనా కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తగులుతాయి మీకు. కంప్లీట్ మీరు 100% వచ్చేస్తుంది యావరేజ్ టాపిక్ మీకు. ఇలా చేసుకోవాలి మనకి. నెక్స్ట్ ఇక్కడ ఈ 100 క్వశ్చన్స్ అయిపోయాక మనకేంటంటే మనకి 150 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం కదా, మనకి మొత్తం వచ్చని భ్రమలో ఉంటాం. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే మాక్ టెస్ట్ రాయాలి, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ రాయాలి. ఇప్పుడు ఈ టాపిక్ అయిపోయిన వెంటనే మీ ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళాలి, మాక్ టెస్ట్కి వెళ్ళాలి. మాక్ టెస్ట్ అయిపోతుంది కదా, మాక్ టెస్ట్ ఒక నేను చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో మాక్ టెస్ట్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటని. నేను మళ్ళీ దాని గురించి ఏం మాట్లాడాను. ఓకే, మాక్ టెస్ట్ చేశాక వెంటనే ఈ టాపిక్ నుంచి ఎగ్జామ్స్లో అంటే ఏ ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది. ఎన్టీపీసీ ఎగ్జామ్లో మనకి యావరేజ్ టాపిక్ నుంచి ఏ మోడల్స్ వస్తున్నాయి, ఓకే, మనం ఈ మోడల్స్లో ఎలా ఉన్నాము, ఎంత టైంలో సాల్వ్ చేస్తున్నాము. ఓకే, ఎన్టీపీసీ అయిపోయింది. నెక్స్ట్ మీరు బ్యాంక్ రాశారనుకోని బ్యాంక్ వెళ్ళాలి, బ్యాంక్ ఎగ్జామ్స్కి. బ్యాంక్ ఎగ్జామ్ మోడల్ పేపర్ చూడాలి. ఓకే, అందులో యావరేజ్ క్వశ్చన్స్ చూడాలి. ఓకే, ఇవి నాకు వస్తుంది. ఫిలిమ్స్ ఓకే, నెక్స్ట్ మళ్ళీ మెయిన్స్కి వెళ్ళాలి. ఓకే, మెయిన్స్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా మీరు ఏ ఎగ్జామ్ అయినా, ఎస్ఎస్సి అయినా, స్టేట్ పోలీస్ అయినా, గ్రూప్స్ అయినా, పోస్టల్ అయినా, ఏ ఎగ్జామ్కైనా మీరు మోడల్ పేపర్స్ అనేవి ఖచ్చితంగా చూడాలి. అలా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఈ ఎగ్జామ్కి యావరేజ్ టాపిక్ అనేది ఈ లెవెల్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, నేను ఈ లెవెల్ ప్రిపేర్ అయ్యాను. జస్ట్ రీకాల్ చేస్తే అయిపోతుంది యావరేజ్ టాపిక్ని, మళ్ళీ ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ పిఓ ఎగ్జామ్ ఉంది. ఓకే, మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఓకే టఫ్ లెవెల్ ఇచ్చారు మనకి, అంటే నేను ఇంకొంచెం ప్రిపేర్ అవ్వాలి అలా. ఓకేనా, క్లాస్ ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్, మాక్ టెస్ట్, మోడల్ పేపర్స్, అంతే. ఇది స్ట్రాటజీ. అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే ఇలా మనం వెళ్ళాలి స్టెప్ బై స్టెప్. అలా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే మనకి పర్ఫెక్షన్ వస్తుంది. ప్రతి టాపిక్, ఈ టాపిక్ కాదు ఏ టాపిక్ అయినా ఇలానే చేయాలి. అన్ని టాపిక్స్ అయిపోయాక డైరెక్ట్ మనకి ఏంటంటే ఆల్ సబ్జెక్ట్ మాక్ టెస్ట్ రాయాలి. టాపిక్ వైజ్ ఎగ్జామ్స్, ఆల్ సబ్జెక్ట్స్ మాక్ టెస్ట్. ఓకే ఫైన్, ఇది మనకి క్లాస్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనకి యావరేజ్ టాపిక్కి వెళ్దాం. ఓకే, ఫస్ట్ మీకు యావరేజ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనకి యావరేజ్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ తీసుకుంటే, ఒక టీమ్ అంటే ఒక 5-6 మెంబర్స్ అలా తీసుకున్నాం, వీటి అన్నిటికీ ఒకటే నెంబర్ ఉంటుంది, అదే యావరేజ్. అంటే ఎంటైర్ టీమ్కి లేదా గ్రూప్కి ఒక సింగిల్ వాల్యూ ఉంటుంది, అదే యావరేజ్. అది ఎలా తీసుకుంటాం మనం? యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను.
ఇప్పుడు మీరు క్రికెట్ మ్యాచ్ తీసుకోండి, మనకి ఇండియా టీం ఉంది, ఓకే, 11 మెంబర్స్ ఉంటారు. ఆ 11 మెంబర్స్ మనకి వాళ్ళ ప్లేసెస్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోహ్లీ తీసుకుంటే ఢిల్లీ, ధోని చెన్నై, ఓకే, నెక్స్ట్ రోహిత్ శర్మ ముంబై. అలా మనకేంటంటే వాళ్ళ డిఫరెంట్ 11 మెంబర్స్ డిఫరెంట్ ప్లేసెస్. కానీ ఒక్కసారి మ్యాచ్కి వెళ్ళాక వాళ్ళకి ఎంటైర్ 11 మెంబర్స్కి ఒకటి నేమ్ ఇండియా. ఇండియా అనేది యావరేజ్, ఓకేనా. ఈ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఇవి మనం అబ్జర్వేషన్స్ అంటాం, అంటే టాపిక్లో, ఓకేనా. ఈ 11 ప్లేసెస్ ఉన్నాయి కదా, ఇవేమో అబ్జర్వేషన్స్. ఈ ఇండియా ఏంటి మనకి యావరేజ్. అలా అంటే వీళ్ళందరికీ ఒకటే పేరు. అది మనం ఇక్కడ ఎలా చేస్తామంటే ఇప్పుడు చూడండి మనకి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1, 2, 3, 4 నెంబర్స్ తీసుకున్నాను. నాకేం కావాలి, యావరేజ్ కదా. సేమ్ అది ఇక్కడ అప్లై చేస్తున్నాను మీకు. అదేమో ప్లేసెస్ సింగిల్ నేమ్, ఇదేంటమ్మా నెంబర్స్కి, ఇది మనకి సబ్జెక్ట్. ఇప్పుడు చూడండి ఎలా రాస్తాం ఇక్కడ, 1 + 2 + 3 + 4 డివైడెడ్ బై 4. ఇది మనకి ఏంటమ్మా యావరేజ్. ఏం లేదు ఇక్కడ, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ మనకు అబ్జర్వేషన్స్ అంటే ఇవమ్మా, ఏం లేదు, మనకి నెంబర్స్ ఇస్తాడు కదా, పైన యాడ్ చేయాలి, కింద ఎన్ని ఉంటాయని పడేయాలి, అంతే. అదే యావరేజ్. ఏంటి ఇక్కడ 1 + 2 + 3 + 4 ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4 ఇలా, ఓకేనా. ఫైన్, 4 ఉన్నాయి. ఇప్పుడు నీకు చేస్తే మనకి ఏమొస్తుంది, 3, 6, 10. ఓకే, ఏంటమ్మా మనకి 10/4 కదా. ఓకే, ఇదేంటమ్మా 4 2 జా డెసిమల్ 5 జా, అంటే మనకి యావరేజ్ ఎంత 2.5. అంటే ఈ 1, 2, 3, 4 యావరేజ్ ఎంతమ్మా 2.5. ఇప్పుడు చూడండి ఇంకొంచెం లెవెల్కి వెళ్దాం మనం. నీది రఫ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, మనకి ఏమొచ్చింది, ఆల్రెడీ చేశాను కదా, 1, 2, 3, 4 ఏంటి మనకి యావరేజ్ 2.5. నేను డైరెక్ట్ రాస్తున్నాను, ప్రీవియస్ ఆల్రెడీ చేశాను మీకు. ఇది మనకి యావరేజ్ అమ్మా. జాగ్రత్త వినండి అమ్మా, మనకి బిఫోర్ యావరేజ్ నెంబర్స్ ఏంటి 1, 2, 3, 4 డిఫరెంట్. బిఫోర్ యావరేజ్ నెంబర్స్ అని డిఫరెంట్ అమ్మా. ఒక్కసారి నువ్వు యావరేజ్కి వచ్చాక, ఓకేనా, ఒక్కసారి నువ్వు యావరేజ్కి వచ్చాక ఇవన్నీ నెంబర్స్ పోతాయమ్మా. కంప్లీట్ టీమ్ అంటే ఇదెంత 2.5, ఇదెంత 2.5, ఇదెంతమ్మా 2.5, ఇదెంత 2.5, ఇదే యావరేజ్ అంతే. అంటే ఎంటైర్ టీమ్కి ఒకటే నెంబర్, అన్ని నెంబర్స్ పోతాయి మనకి. ఎంటైర్ టీమ్కి సింగిల్ నెంబర్, అదే చెప్పాను కదా, యావరేజ్ ఈజ్ ఏ సింగిల్ నెంబర్ ఆఫ్ ఎంటైర్ టీమ్. ఆ టీం మొత్తానికి ఒకటే నెంబర్ ఉంటుంది, అది మనకి ఏంటమ్మా యావరేజ్, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇంకొంచెం ముందుకెళ్దాం మనం. ఫైన్, ఓకే, జాగ్రత్త ఏనమ్మా, మీకు బేసిక్స్ ఇంపార్టెంట్. మనకి మీకు ఇక్కడ బేసిక్స్ అర్థమైతే ప్రాబ్లమ్స్లో మనం ఈజీగా అప్లై చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఏంటమ్మా ఇక్కడ 1, 2, 3, 4 ఎంత మనకి యావరేజ్ 2.5 కదా, 2.5. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక ఎగ్జాంపుల్, మనకి 5 పీపుల్ ఉన్నారమ్మా. 5 పీపుల్ యావరేజ్ 20 years అనుకో. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5 పీపుల్ యావరేజ్ ఎంత నీకు 20 years. అంటే ఇక్కడ మనకి 20 అనే నెంబర్ ఎన్ని టైమ్స్ అమ్మా 5 times. 5 ఉన్నారు కదా, 5 యావరేజ్ ఎంత 20. అంటే 20 అనే నెంబర్ ఎన్ని టైమ్స్ మీకు 5 times. ప్రతి పర్సన్ వాల్యూ 20. నేను సింగిల్ వాల్యూ గురించి మాట్లాడట్లేదు, యావరేజ్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే ఈ 5 మెంబర్స్ సమ్ కావాలమ్మా. ఎలా తీసుకుంటావు, 5 × 20 అంటే ఏమొస్తాయమ్మా 100. ఒకవేళ నీకు 5 people సమ్ ఆడితే నీకు ఎంత చెప్తావు, 5 × 20 100 అనేస్తావు. ఓకే, నెక్స్ట్ అగైన్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 3 people యావరేజ్ 10 years. ఇక రాస్తున్నానమ్మా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది యావరేజ్ వాల్యూ అమ్మా. యావరేజ్కి సింగిల్ నెంబర్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు 1, 2, 3, 4 అవి ఓన్ అమ్మ, కానీ ఇదేంటి యావరేజ్ టీమ్ యావరేజ్. ఓకే, ఇప్పుడు 3 people యావరేజ్ మనకి ఎంత 10 కదా. అంటే 10 మనకి ఎన్ని టైమ్స్ అమ్మా 3 times. 10, 10, 10 అంటే ప్రతి పర్సన్ వాల్యూ 10. ఎందుకు అది యావరేజ్ నెంబర్. అంటే మీకు ఒక సమ్ అడిగాడు అనుకో మనకి ఇక్కడ,
ఈ 3 పీపుల్ సమ్ పడితే ఎలా తీసుకుంటామమ్మా, దట్ ఈస్ 3 into 10 ఎంత వస్తుంది నీకు 30 years. సమ్ మనకి ఇదేమో సమ్ ఇక్కడ రాస్తున్నాను, ఓకేనా, ఇది కూడా సమ్మే, ఇంతేనమ్మా, ఓకేనా. యావరేజ్ అంటే ఇది మనకి డెఫినేషన్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్దామమ్మా. 1 2 3 4 ఇక మనకి ఏమొచ్చిందమ్మా 2.5. ఓకే, జాగ్రత్త ఏనమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇవి 1 2 3 4 ఉన్నాయి కదా, మనకి యావరేజ్ ఎంత 2.5 ఆల్రెడీ చేశాను ప్రీవియస్ మనకి, నేను మళ్ళీ అదే రాస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టీం ఉంది కదా, ఈ టీంలో ప్రతి నెంబర్ని ఒకటి పెంచాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నువ్వు ఏ నెంబర్ అయినా తీసుకో. నేను 1 తీసుకున్నాను, 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 4 తీసుకున్నా, అదే కాన్సెప్ట్. నేను 1 తీసుకున్నాను, ఈ గ్రూప్ని మొత్తం అంటే ప్రతి నెంబర్ని 1 పెంచానమ్మా. ప్రతి నెంబర్ 1 పెంచితే అప్పుడు మనకి యావరేజ్ ఏమవుతుందమ్మా, ఇక్కడ ఎంత పెంచావో ఇక్కడ కూడా అంతే. అంటే ఇక్కడ ఏంటి +1 ఇంక్రీజ్ అంటే నీకు ఏమొస్తుందమ్మా 3.5. నెక్స్ట్ నేను ఇక్కడ ఈ గ్రూప్లో మొత్తాన్ని ఒక 1 నెంబర్ తగ్గించానమ్మా, ప్రతి నెంబర్ని, అంటే దీన్నే ఇది అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ మళ్ళీ 1 2 3 4 యావరేజ్ 2.5. నేను ఇప్పుడు ఏం చేశాను, ప్రతి నెంబర్ని 1 తగ్గించాను. 1 తగ్గిస్తే మనకి యావరేజ్ ఏమవుతుందమ్మా 1 తగ్గుతుంది. అంటే ఎంత 2.5 - 1 1.5. నేను దీన్ని తీసుకోవట్లేదమ్మా, ఇది బేస్ మనకి, ఓకేనా. 3.5 - 1.5 అలా తీసుకోవట్లేదు, ఇది మనకి బేస్ 2.5 బేస్ తీసుకుంటున్నాను, ఓకేనా. ఫైన్. నెక్స్ట్ ఏం చేశానంటే ఈ సిరీస్ ఉంది కదా, ఈ కంప్లీట్ సిరీస్ని ఇంటూ 2 చేశాను నేను. ఇంటూ 2 ప్రోడక్ట్ ప్రతి నెంబర్ని ఇంటూ 2 అంటే 1 into 2 2 into 2 3 into 2 4 into 2 అలా చేస్తే మనకి యావరేజ్ ఏమవుతుందమ్మా ఇంటూ 2 అంటే డబల్ ఎంత 5. నెక్స్ట్ ఏం చేశానంటే ప్రతి నెంబర్ డివైడెడ్ బై చేశానమ్మా, డివైడెడ్ బై 10 అంటే 1/10 2/10 నెక్స్ట్ 3/10 4/10. అప్పుడు మనకు యావరేజ్ ఏమవుతుందమ్మా డివైడెడ్ బై 10 అంటే ఇక్కడ ఏమొస్తుంది 0.25. ఇది కాన్సెప్ట్. ఏం లేదమ్మా, ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ చేస్తే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ చేస్తే డిక్రిమెంట్, నెక్స్ట్ ఏంటమ్మా ఇంటూ వేస్తే ఇంటూ, డివిజన్ చేస్తే డివిజన్, అంతే కాన్సెప్ట్, ఓకేనా. నేను 1 తీసుకున్నానమ్మా, నువ్వు ఎనీ నెంబర్ అయినా తీసుకో, ఆర్ 2 3 4 5. ఇక్కడ 2 పెట్టామనుకో, ఇక్కడ ఏమొస్తుంది 2 వస్తుంది, అంతే. ఇప్పుడు 2 పెంచావు, ఇక్కడ ఏమొస్తుంది 2.5 + 2 ఏమొస్తుంది 4.5. కంప్లీట్ సిరీస్ అమ్మా, నేను మళ్ళీ చెప్తున్నాను, సిరీస్లో ఉన్న ప్రతి నెంబర్ని ఇంక్రిమెంట్ చేసినప్పుడు సిరీస్లో ఉన్న ప్రతి నెంబర్కి నువ్వేం చేస్తావో యావరేజ్ కూడా అలానే చేంజ్ అవుతుంది, అది కాన్సెప్ట్. మళ్ళీ చెప్తున్నాను, సిరీస్లో ఉన్న ప్రతి నెంబర్, ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్, ఓకే. ఇక్కడ చూడమ్మా మనకి ఎంత ఉందమ్మా 1 ఉంది, ఇక్కడ ఎంత ఉందమ్మా 4 ఉంది, ఓకే. ఇక్కడ యావరేజ్ ఎంత వచ్చింది 2.5 కదా. ఇక మనకి యావరేజ్ ఎలా ఉంటుందంటే ఇచ్చిన సిరీస్లో మినిమం కన్నా ఎక్కువ, మ్యాక్సిమం కన్నా తక్కువ యావరేజ్. అంటే మ్యాక్సిమం కన్నా ఎక్కువ ఉండదు, మినిమం కన్నా తక్కువ ఉండదు, అంటే 1 to 4 మధ్యలో ఉంటుంది, అది యావరేజ్, ఓకేనా. ద యావరేజ్ లైస్ బిట్వీన్ మినిమం టు మ్యాక్సిమం విత్ ఇన్ ద సిరీస్, ఓకే. నెక్స్ట్ పాయింట్, ఒకవేళ మనకి అన్ని నెంబర్స్ సేమ్ ఉంటే ఎలా, అది డౌట్ వస్తుంది మనకి. ఇప్పుడు చూడండి 2, 2 నాకు దీని యావరేజ్ కావాలి, నీకు ఎంత వస్తుంది అమ్మా 2 + 2 4 4/2 2నే వస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ 5, 5, 5 ఏమొస్తామా యావరేజ్ 5 + 5 + 5 15/3 అంటే ఎంత వస్తామా 5 వస్తాయి కదా, ఇక్కడ రాస్తున్నాను 15/3, ఇక్కడ రాస్తున్నాను, ఓకే. 4/2 సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 6, 6, 6 ఏమొస్తామా యావరేజ్ సేమ్ నెంబర్. మనకి నెంబర్స్ అన్నీ సేమ్ ఉంటే యావరేజ్ అనేది అదే, ఏ నెంబర్స్ సేమ్ ఉంటాయో అదే నెంబర్ యావరేజ్.
ఒకవేళ డిఫరెంట్గా ఉంటే నీకు ప్రీవియస్ చెప్పాను కదా అలా చేసుకోవాలి. ఓకేనా, ఫైన్. ఇది నెక్స్ట్ మోడల్, డిఫరెంట్ నెంబర్స్ సేమ్ నెంబర్స్. మనకి యావరేజ్ అంటే మీకు ఏం చెప్పాను, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, మనం ఏం చేద్దామండి ఇప్పుడు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అమ్మ, కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం, బేసిక్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నేను తీసుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ యావరేజ్ 20 years, క్లాస్ బి యావరేజ్ 30 years. ఓకే, నీకు రాస్తున్నానమ్మా. ఓకే, ఇది మనకి ఏంటమ్మా యావరేజ్, ఇదేంటమ్మా క్లాసెస్. ఇప్పుడు నాకేం కావాలంటే క్లాస్ ఏ అండ్ క్లాస్ బి టుగెదర్ యావరేజ్. ఇది క్వశ్చన్. ఏం లే అమ్మా, మీకు క్లాస్ ఏ ఇచ్చాను, క్లాస్ బి ఇచ్చాను, క్లాస్ ఏ ప్లస్ బి యావరేజ్ కావాలి మనకి. ఓకే, నీ క్వశ్చన్ ఆఫ్ చేస్తున్నానమ్మా, నాకు స్పేస్ లేదు ఇక్కడ. ఓకే, మీరు మళ్ళీ బ్యాక్వర్డ్ చేసి చూసుకోండి. ఓకే, దీన్ని మనం ఎలా చేస్తామమ్మా, చూడండి ఇక్కడ మా అమ్మ ఎలా ఆలోచిస్తాం, ఇక్కడ 20 + 30 డివైడెడ్ బై 2. నీకేమొస్తాయమ్మా 50/2 అంటే ఎంత ఆన్సర్ 25 కదా. ఓకే, ఇలా చేస్తామమ్మా, కానీ ఓకేనా ఇది రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ ఎందుకమ్మా, ఎవరైనా చెప్తారా? ఓకే, చూడండి ఇక్కడ మనకేంటంటే ఇక్కడ జాగ్రత్త చూడమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ 20, 30 ఇవి మనకి ఏంటమ్మా, ఒక పర్సన్ వాల్యూసా లేక ఒక టీమ్ యావరేజా? ఇది మనకి టీమ్ యావరేజ్. అంటే క్లాస్ ఏ యావరేజ్ నీకు ఎంత 20, క్లాస్ బి యావరేజ్ ఎంత 30. ఇక్కడ మనకి ఏ క్లాస్లో ఎంతమంది ఉన్నారో తెలియదు. క్లాస్ ఏలో ఎంతమంది అమ్మా చెప్పానా మీకు, డాటా లేదా, డాటా ఇవ్వలేదు. అంటే ఎంతమంది ఉన్నారు, 5 members ఉన్నారా, 6 members ఉన్నారా, 7 members ఉన్నారా? ఈ 20 అనే నెంబర్ ఎన్ని టైమ్స్ తీసుకుంటావు తెలియదు మనకి. ఓకేనా, ఎందుకంటే క్వశ్చన్లు ఇవ్వలేదు కదా. నేను 1 time తీసుకుంటాను, 2 times తీసుకుంటావు, ఇంకో పర్సన్ 3 times తీసుకుంటాడు, అంటే మనకి చాలా ఆన్సర్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఏంటమ్మా డాటా ఇన్సఫిషియంట్. అంటే ఏంటి, కెనాట్ డిటర్మైన్. ఎందుకు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి ఇవ్వలేదు ఇక్కడ. ఓకే, ఫైన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక అర్థమైంది కదమ్మా. ఆన్సర్ ఏంటి మనకి, కెనాట్ బి డిటర్మైన్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి, ఇక్కడ మనకి ప్రీవియస్ క్వశ్చన్లో మనకి ఏంటి, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, 17 students యావరేజ్ 16 years. నెక్స్ట్ 51 students ST రాస్తున్నాను, స్టూడెంట్స్ యావరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ టేకింగ్ 20 years. ఓకేనా అమ్మా, ఇక్కడ మనకి చూడండి ఇది మనకి ఏంటమ్మా, మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, ఇదేమో యావరేజ్, ఇదేంటమ్మా స్టూడెంట్స్ మనకి ఇక్కడ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లాస్ ఏ, ఇది క్లాస్ బి అనుకోండి. ఇక్కడ మనకి ఏం కావాలి, ఏ ప్లస్ బి, క్లాస్ ఏ ప్లస్ క్లాస్ బి టుగెదర్ యావరేజ్. ఇది క్వశ్చన్ మనకి. ఓకేనా, ఇప్పుడు మనకి ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తేడా ఏంటమ్మా, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఏంటమ్మా, దట్ ఈస్ ఈ 16 years యావరేజ్ కదా, ఎన్ని టైమ్స్ మనకి 17 times. ఓకే, ఈ 20 అనేది ఏంటమ్మా యావరేజ్ కదా, ఎన్ని టైమ్స్ మనకి 51 times. అలా అంటే ప్రీవియస్ మనకు అలా ఏమి ఇవ్వలేదు, తెలియదు మనకి ఎన్ని టైమ్స్ తీసుకోని, కానీ క్లారిటీగా ఉంది. ఓకేనా, మనం క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది రఫ్ చేస్తున్నానమ్మా, యావరేజ్ కాల్ కదా. ఓకే, దీనికన్నా ముందు ఒక చిన్న ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, అది చేశాక ఈ ప్రాబ్లం చేస్తాం, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ
నేను నెంబర్స్ తీసుకుంటున్నాను. దట్ ఈస్ 60, 70, 75, 80, 90. నాకు ఈ నెంబర్స్ యావరేజ్ కావాలమ్మా. ఓకేనా, యావరేజ్ కావాలి. ఇక్కడ మనం ఏమంటాం, వీటిని అబ్జర్వేషన్స్ అంటాం. ఆల్రెడీ చేసాం కదా, 1 + 2 + 3 + 4/4 సేమ్ అలానే కొంచెం బిగ్ నెంబర్స్. ఓకే, ఫస్ట్ మెథడ్ ఎలా చేస్తామో బేసిక్ మెథడ్ మనకి 60 + 70 + 75 + 80 + 90. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 5 ఉన్నాయి కదా. ఓకే, యాడ్ చేద్దాం మనం. ఇక్కడ సమ్ ఎంత వస్తామా? 13 + 7 20, 28. నెక్స్ట్ ఏంటమ్మా? 37 + 5 375. ఇక మనకి ఏమొస్తామా? 375/5. ఇవన్నీ యాడ్ చేస్తాం మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఏం క్యాన్సిల్ చేద్దాం వీటిని. ఏమొస్తాయి మనకి? 1 టైమ్స్ ఇక్కడ ఏంటమ్మా? 5 7 5 5 అంటే ఇక మనకి ఆన్సర్ ఏంటమ్మా? 75. ఇది మనకి ఫస్ట్ మెథడ్. ఓకే, ఇలా కాకుండా సెకండ్ మెథడ్ చేద్దామమ్మా. నెంబర్స్ మళ్ళీ రాస్తున్నాను. 60 70 75 80 90 ఇవే కదా నెంబర్స్ మనకి. ఓకే, ఇదే క్వశ్చన్ని సెకండ్ మెథడ్లో చేద్దాం. ఓకే, మీరు జాగ్రత్త అయినమ్మా. ఈ మెథడ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ని మనం యావరేజ్ టాపిక్లో ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తామమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే లెట్ నేను 80 యావరేజ్ అనుకున్నానమ్మా. ఇక్కడ యావరేజ్ ఎంత అనుకున్నాను? 80 అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే 60 - 80 ఎంతమ్మా? -20. 70 - 80 -10. 75 - 80 -5 ప్లస్ 80 - 80 0 ప్లస్ 90 - 80 ప్లస్ 10. ఓకేనా, మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5 కదా. 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, ఇదంతా నీకు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? క్యాన్సిల్ చేసేస్తే ఓకే, ఇది క్యాన్సిల్ చేస్తావు. -20 -5 -25 -25/5 ఏమొస్తాయమ్మా? -5. ఓకే, ఇక్కడ చూడమ్మా, నాకు ఏమొచ్చింది? -5 కదా. ఇక్కడ ఎంత? 80. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేసేయనమ్మా. 80 - 5 ఎంత? 75. అంటే యావరేజ్ ఎంత? 75. నీకు ప్రీవియస్ ఎంత వచ్చింది? 75. సేమ్ ఆన్సర్. ఓకేనా, నువ్వు అలా చేసినావు ఓకే, ఇలా చేసినావు ఓకే. నెక్స్ట్ మనకు డౌట్ వస్తుందమ్మా, సార్ ఇక్కడ 80 ఎందుకు తీసుకోవాలి? వేరే నెంబర్ తీసుకోవచ్చు కదా. నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా పర్లేదమ్మా, కానీ తీసుకునే నెంబర్ ఎలా అంటే ఈ నెంబర్స్కి దగ్గర ఉండే నెంబర్స్ తీసుకో. ఎందుకు? ఇక్కడ మనకి చిన్నగా వస్తాయి, ఈ గ్యాప్ అనేది తక్కువ ఉంటుంది, డిఫరెన్స్ అనేది. నేను 57 తీసుకుంటా అంటే తీసుకో, కానీ కాంప్లికేట్ అవుతుంది. ఓకేనా, క్యాలిక్యులేషన్ ఈజీ పర్పస్. ఈ కాన్సెప్ట్ మనకి ఎప్పుడమ్మా? నెంబర్స్ అనేది దగ్గరగా ఇచ్చినప్పుడు. ఓకేనా, కానీ ఇప్పుడు మన నెంబర్స్ దూరంగా ఇస్తే ఫస్ట్ మెథడ్ చేయాలమ్మా. కానీ ఈ కాన్సెప్ట్ మనకి నెక్స్ట్ యావరేజ్ టాపిక్ ప్రాబ్లమ్స్ చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మైనస్ వస్తే మైనస్ చేస్తామమ్మా, ప్లస్ వస్తే ప్లస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 70 తీసుకోండి అమ్మా. ఓకేనా, ఇక్కడ 80 తీసుకున్నాను కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ప్లేస్లో 70 తీసుకొని చేయండి అమ్మా. మీకు చేస్తే సింప్లిఫై చేస్తే మీకు +5 వస్తుందమ్మా. అప్పుడు ఏం చేస్తాం? యాడ్ చేస్తాం మనం. 70 + 5 ఎంత? 75. ఇక్కడ ఏ సమ్ వస్తే ప్లస్ వస్తే ఇక్కడ ప్లస్ తీసుకుంటాం రిఫరెన్స్కి, మైనస్ వస్తే మైనస్ తీసుకుంటాం. ఓకేనా, ఫైన్. ఇది మనకి బేసిక్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు మనకి ప్రీవియస్ క్వశ్చన్ ఏంటమ్మా, నేను మళ్ళీ ఒకసారి రాస్తాను. ఓకే, మీకేం మళ్ళీ రాస్తున్నాను. 17 స్టూడెంట్స్ యావరేజ్ ఎంతమ్మా? 16 ఇయర్స్. నెక్స్ట్ 51 స్టూడెంట్స్ యావరేజ్ 20 ఇయర్స్. ఇక్కడ మనకి ఏం కావాలంటే ఇక్కడ రాస్తున్నానమ్మా. ఇది మనకి ఏంటమ్మా? ఇదేమో యావరేజ్, ఇది ఏంటమ్మా? మనకి స్టూడెంట్స్. ఇక మనకి ఏం కావాలి?
ఇప్పుడు ఇది క్లాస్ ఏ అనుకోండి, ఇది క్లాస్ బి అనుకోండి. ఇక్కడ మనకి క్లాస్ ఏ ప్లస్ క్లాస్ బి టుగెదర్ యావరేజ్ కావాలి, రెండు క్లాసెస్ కలిపి యావరేజ్ కావాలి. ఓకే, ఇది మన క్వశ్చన్ అమ్మ. మనకి ఇంతకుముందు క్వశ్చన్ చేసాం కదా, నేను మళ్ళీ చెప్తున్నాను, అక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవ్వలేదు, ఇక్కడ స్టూడెంట్స్ ఇచ్చాం, అదే తేడా. ఇంతకుముందు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మన డైరెక్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, ఇది రఫ్ చేస్తున్నాను నేను, మీకు కావాలంటే మళ్ళీ బ్యాక్వర్డ్ చేసి చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ బేసిక్ మెథడ్ అమ్మా. ఓకేనా, బేసిక్ మెథడ్ చేద్దాం. ఎలా రాస్తాం ఇక్కడ 17 × 16 ప్లస్ 51 ఇంటూ ఎంత తీసుకున్నాము 20 కదా, 20 డివైడెడ్ బై 17 ప్లస్ 51. ఇది ఫస్ట్ మెథడ్. ఓకేనా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, ఇక్కడ ఎంత వస్తామో మనకి 70 × 16, 17కి 289, 289 మైనస్ 17 ఏంటమ్మా 272 కదా. ఓకే, దీని ప్రోడక్ట్ అమ్మ మనకి. ఫైన్, నెక్స్ట్ ఇక్కడ మనకి దీనికి ఇంటూ 2 అమ్మ, డైరెక్ట్ 10 2 0, ఇది ఎంత వస్తుంది మనకు 68 కదా. ఓకే, మొత్తం ఎంత వస్తుంది ఇక్కడ 1 2, ఇక్కడ ఏంటమ్మా 9 2 కదా, డివైడెడ్ బై 68, అంతేనా అమ్మ. ఓకే, 1 2 9. ఓకే ఫైన్, ఇప్పుడు చూడమ్మా 4 టేబుల్ తీసుకున్నాం మనం, 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తాం. మనకి ఏంటమ్మా 4 1 జా 4 7 జా 4 3 జా 4 2 జా, నెక్స్ట్ ఏంటమ్మా 4 3 జా, ఇక్కడ ఏంటమ్మా 17 1 జా, ఎంత వస్తాయమ్మా 34, 15 వస్తాయి కదా, అంటే 153. ఎన్ని టైమ్స్ అమ్మా 19. ఓకే, ఇది మనకి ఆన్సర్. ఓకే, ఎంత వస్తుందమ్మా ఆన్సర్ అంటే టుగెదర్ మనకి ఎంత 19. క్యాలిక్యులేషన్ పార్ట్ అమ్మా. ఓకే, ఇది ఫస్ట్ మెథడ్. మనకి ఇలా కాకుండా సెకండ్ మెథడ్లో చేద్దాం. సెకండ్ మెథడ్ ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, సెకండ్ మెథడ్లో నేను చేస్తున్నా అంటే రేషియో తీసుకుంటున్నానమ్మా, 17:51. ఓకే, సెకండ్ మెథడ్ స్టూడెంట్స్ రేషియో, మళ్ళీ యావరేజ్ ఎంత మనకి 16, ఇదేంటమ్మా 20. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కదమ్మా, మనకి 17 1 జా 17 3 జా, రేషియో తీసుకున్నాను, క్యాన్సిల్ చేశాను. అందుకే మనకి ఇక్కడ 16 మనకి ఎన్ని టైమ్స్ అమ్మా 1 టైం, 20 మనకి ఎన్ని టైమ్స్ అమ్మా 3 టైమ్స్. ఓకే, 16 1 జా ఎంత 16 ప్లస్ 23 జా 60 60 డివైడెడ్ బై 1 + 3 ఎంత 4. నీకు ఇక్కడ ఏమొస్తుందమ్మా 76/4. ఎన్ని టైమ్స్ అమ్మా 1 టైమ్స్ 9 టైమ్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎంత 19. ప్రీవియస్ ఎంత మనకి 19. ఇది మనకి సెకండ్ మెథడ్. ఏం లేదమ్మా, ఇక్కడ రేషియో తీసుకున్నాను, క్యాన్సిల్ చేశాను, అంతే. నెక్స్ట్ ఇంకొక మెథడ్ చేద్దామమ్మా. నెక్స్ట్ థర్డ్ మెథడ్, మెథడ్ 3. ఓకే, మనకి ఆల్రెడీ రేషియో చేసాం కదా, రేషియో మనకి ఎంత వచ్చింది ఇక్కడ 1:3 కదా, 16, ఇదేంటమ్మా 20 కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లెట్ మై యావరేజ్ 18. ఓకే, 18 నువ్వు ఏ నెంబర్ అయినా తీసుకోమ్మా, 19 తీసుకో, ఆర్ 17 తీసుకో, ఆర్ 21 తీసుకో, ఎలా తీసుకున్నా ఓకే, కానీ ఈ నెంబర్స్ని బట్టి తీసుకోమ్మా రిఫరెన్స్ మనకి. ఇప్పుడు నేను యావరేజ్ ఎంత అనుకున్నా 18 అనుకున్నాను కదా. ఇప్పుడు చూడండి 16 - 18, 16 - 18 ఎంతమ్మా -2. ఎన్ని టైమ్స్ 1 టైమే కదా, 1 టైం. 20 - 18, 20 - 18 +2 ఎన్ని టైమ్స్ అమ్మా 3 టైమ్స్. 2 3 జా ఎంత 6 డివైడెడ్ బై మొత్తం ఎన్ని ఉన్నాయి 1 + 3 ఎంత 4. ఓకే, 4/4 1 ప్లస్సా మైనసా ప్లస్ కదా. ఓకే, 18 + 1 ఎంత ఇప్పుడు ఆన్సర్ 19. నువ్వు ఎలా చేసినా ఓకేనమ్మా. 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్. ఇక్కడ మనకి ఈ థర్డ్ మెథడ్ని యావరేజ్ టాపిక్లో యూజ్ చేస్తాం ఆన్సర్స్కి, కొన్ని క్వశ్చన్ ప్రాబ్లమ్స్కి.
ఓకేనా, ఫైన్. ఇవి మనకి బేసిక్ ప్రాబ్లమ్స్ అమ్మ. నెక్స్ట్ టాపిక్ మనకి కాన్జిక్యూటివ్ నెంబర్స్ గురించి చెప్తానమ్మా. మీకు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ ఒక బిట్ వస్తుందమ్మా ఎగ్జామ్లో. ఏంటమ్మా, కాన్జిక్యూటివ్ నెంబర్స్. ఓకే, ఫస్ట్ మీకు నేను కాన్జిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటో చెప్తానమ్మా. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5. ఓకే, కాన్జిక్యూటివ్ సిరీస్ ఆర్ కాన్సెప్ట్. ఒక సిరీస్ తీసుకుంటే ఆ సిరీస్లో ఇక మనకి ఇంక్రిమెంట్ బై ఎంత ఉందమ్మా, +1. ఇక్కడ ఎంత ఉందమ్మా, +1. ఇక్కడ ఎంత ఉందమ్మా, +1. ఇక్కడ ఎంత ఉందమ్మా, +1. ఇప్పుడు ఈ సిరీస్ మనం ఏమంటామమ్మా, కాన్జిక్యూటివ్ సిరీస్. అంటే త్రూ అవుట్ సిరీస్ ఇంక్రిమెంట్ అనేది ఒకటే నెంబర్తో ఉంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ 2, 4, 6, 8, 10. ఓకే, ఇదేంటమ్మా, కాన్జిక్యూటివ్ ఈవెంట్ సిరీస్. కాన్జిక్యూటివ్ ఈవెంట్ సిరీస్. నెక్స్ట్ ఇదేంటి మనకి 1, 3, 5, 7, 9 అండ్ సోన్. ఇదేంటమ్మా, కాన్జిక్యూటివ్ ఆడ్ సిరీస్. ఓకేనా, ఈవెంట్ సిరీస్, ఆడ్ సిరీస్. ఎగ్జాంపుల్స్ దేనికి, కాన్జిక్యూటివ్ సిరీస్కి. ఓకేనా, ఫస్ట్ ఏంటమ్మా అది కాన్జిక్యూటివ్ సిరీస్, ఇదేంటి కాన్జిక్యూటివ్ ఈవెంట్ సిరీస్, కాన్జిక్యూటివ్ ఆడ్ సిరీస్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నాకు ఈ కాన్జిక్యూటివ్ సిరీస్ యొక్క యావరేజ్ కావాలి. యావరేజ్. ఓకే, చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నెంబరు 2, 4, 6, 8, 10. ఓకే, ఇది ఏంటమ్మా కాన్జిక్యూటివ్ సిరీస్ కదా. ఈ సిరీస్కి నాకు యావరేజ్ కావాలి. ఓకే, ఫస్ట్ మనం బేసిక్ మెథడ్ చేద్దాం అమ్మా. బేసిక్ మెథడ్ ఎలా చేస్తావు, ఇక్కడ 2 + 4 + 6 + 8 + 10. మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి, 5 కదా. ఏమొస్తాయమ్మా, 10, 10, 10, 30. 30/5. 30/5 అంటే ఎంత వస్తాయమ్మా, 1 times 6 times. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటమ్మా, 6 మనకి యావరేజ్. ఇది ఫస్ట్ బేసిక్ మెథడ్ అమ్మా. నెక్స్ట్ ఇలా కాకుండా మెథడ్ 2లో చేద్దాం. మనకి మెథడ్ 2. ఓకే, 2, 4, 6, 8, 10. ఈ ఫస్ట్ మెథడ్ న్యాచురల్ అమ్మా, నువ్వు ఏ నెంబర్స్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ చేద్దాం. ఈ సెకండ్ మెథడ్లో చూడమ్మా, ఇక్కడ ఏం కావాలి, యావరేజ్ కదా. ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ ఏంటమ్మా, 2. లాస్ట్ నెంబర్ ఏంటి, 10. ఓకే, 2 + 10/2, 12/2. ఎంతమ్మా ఆన్సర్, 6. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అంతే. ఇలా చేసిన ఓకే నువ్వు. నెక్స్ట్ ఇలా కాకుండా ఇంకొక మెథడ్ చేద్దాం. ఓకేనా, ఇంకొక మెథడ్ సిరీస్ మళ్ళీ రాస్తున్నాను. మెథడ్ 3 అమ్మ. మెథడ్ 3 2, 4, 6, 8, 10. ఇప్పుడు మనకి ఏం కావాలి, యావరేజ్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సెకండ్ నెంబర్ ఫ్రమ్ దిస్ సైడ్, సెకండ్ నెంబర్ ఫ్రమ్ ఎండింగ్ పాయింట్. ఈ సైడ్ నుంచి సెకండ్ నెంబర్, ఆ సైడ్ నుంచి సెకండ్ నెంబర్. ఓకే, సెకండ్ నెంబర్ మనకి ఏంటి ఇక్కడ 4 కదా. లాస్ట్ నుంచి సెకండ్ నెంబర్ ఏంటి 8 కదా. ఏం రాస్తావు ఇక్కడ 4 + 8/2 ఏంటి ఇక్కడ 12/2 6. ఇది మనకి ఏంటమ్మా యావరేజ్ 6 ఆన్సర్. ఇలా కూడా చేయొచ్చు సెకండ్ మెథడ్. నెక్స్ట్ ఇలా కాకుండా ఇంకొక మెథడ్ చేద్దాం. ఇంకో మెథడ్లో మెథడ్ 4 2, 4, 6, 8, 10 కదా. 10. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే మొత్తం మనకి ఎన్ని ఉన్నాయమ్మా 5 ఉన్నాయి కదా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. ఈక్వల్ పార్ట్స్, ఈక్వల్ పార్ట్స్. ఇది మనకి యావరేజ్ డైరెక్ట్. అంటే మీకు ఎగ్జామ్ ఎంత సింపుల్గా ఇవ్వడమ్మా, క్వశ్చన్ మాడిఫై చేస్తాడు. ఇలా ఇవ్వడు క్వశ్చన్, మీకు కాన్సెప్ట్ అని ఇలా చెప్పాను. ఓకే, ఇక్కడ ఏంటమ్మా ఆన్సర్ 6. ఈక్వల్ పార్ట్స్ చేస్తే మిడిల్ నెంబర్ యావరేజ్. ఒకవేళ 6 నెంబర్స్ వచ్చాక ఇక్కడ 5 కదా. 1, 2, 3, 4, 5. 6 వస్తే ఏం చేస్తామమ్మా 2 నెంబర్స్ మిడిల్ 2 ఉంటాయి కదా. వాటి సమ్ తీసుకొని డివైడ్ బై 2 చేస్తాం. అలా చేస్తే ఆన్సర్ వస్తుంది అక్కడ.
ఇది 5 నెంబర్స్ మనకి. ఇక్కడ అంటే ఆన్సర్ ఏంటమ్మా 6 కదా. ఎన్ని మెథడ్ చేసామమ్మా 4 మెథడ్స్. ఈ ఫస్ట్ మెథడ్ ఉంది కదా అది న్యాచురల్ అమ్మ, కంప్లీట్ ఎనీ నెంబర్ కానీ అప్లై చేయొచ్చు. ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉంది కదా ఈ 3 మెథడ్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ కాన్జిక్యూటివ్ నెంబర్స్. కాన్జిక్యూటివ్ నెంబర్స్కి మాత్రమే అప్లై చేస్తాం అమ్మ. అన్ని నెంబర్స్కి అప్లై చేయం మనం, కండిషన్స్ అప్లై. ఓకేనా, ఇక్కడ మనకేంటి ఓన్లీ కాన్జిక్యూటివ్ నెంబర్స్కి మాత్రమే సెకండ్, థర్డ్, ఫోర్త్ మెథడ్స్ అప్లికేబుల్. ఫైన్. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి యావరేజ్కి కాన్జిక్యూటివ్ నెంబర్స్కి ఏం రాయచ్చమ్మా కాన్సెప్ట్ నుంచి, యావరేజ్ ఆఫ్ కాన్జిక్యూటివ్ నెంబర్స్ ఈక్వల్స్ టు ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఇదేనమ్మా కాన్జిక్యూటివ్ నెంబర్స్కి యావరేజ్ కాన్సెప్ట్ అలా ఫార్ములా. ఓకే ఫైన్. ఇప్పుడు చూడమ్మా మనకి ఇవి మనకి బేసిక్స్ అమ్మ యావరేజ్ గురించి. ఇప్పుడు మీకు ఈ టాపిక్లో మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయమ్మా. ఇవన్నీ ఫార్ములాస్ మనకి. ఇన్ని ఫార్ములాస్ ఎలా గుర్తించుకో చెప్తానమ్మా మీకు లాజిక్తోని, ప్రాబ్లమ్స్లో చెప్పేస్తాను డైరెక్ట్. ఓకేనా, ఫస్ట్ ఏంటమ్మా సమ్ ఆఫ్ ఫస్ట్ నేచురల్ నెంబర్స్కి. ఓకేనా, నేచురల్ నెంబర్స్కి ఓకే ఏంటమ్మా n+1/2. నెక్స్ట్ ఇదేంటమ్మా స్క్వేర్స్కి మనకి, ఇదేమో ఫస్ట్ నేచురల్ నెంబర్ n+1 and 2n+1. ఇదేంటమ్మా క్యూబ్స్కి. ఓకేనా, నెక్స్ట్ ఏంటమ్మా చెప్తాను మీకు, ఇది క్వశ్చన్స్లో చెప్తానమ్మా. క్వశ్చన్స్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది మీకు, ఇది ఎలా గుర్తుంచుకోవాలి ఈజీగాని. ఇదేంటమ్మా 1 to n ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఇక్కడ ఇవన్నీ చూడకనమ్మా, ఇది 1 to n. ఓకే, ఇది కాన్సెప్ట్ అమ్మా. ఇది కూడా ఏంటి మనకి 1 to n, జాగ్రత్తగా చూడాలమ్మా. ఓకేనా, అప్పుడప్పుడు మనం చూసేటప్పుడు రాంగ్ అనిపిస్తాయి మనకి. ఓకే, ఇదేంటమ్మా నెంబర్ ఇంటూ n+1/2. ఇదేంటమ్మా ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2. ఓకే, ఇవి ఉన్నాయి కదా మీకు. నేను మీకు ప్రాబ్లం చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా ఎలా ఈజీగా గుర్తుంచుకోవాలని. ఓకే, ఇవి మనకి ఈ టాపిక్లో ఉన్న కాన్సెప్ట్ వైజ్ ఫార్ములాస్ అమ్మా. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ చూడండి అమ్మ, నేను ఇక్కడ యావరేజ్ అన్నాను. యావరేజ్ కాబట్టి n+1/2 అమ్మ. ఇక్కడ మనకి ఏంటి n ఇంటూ n+1/2 అనేది ఏంటి మనకు, అది సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్. నేను సమ్ అడగట్లే, ఆ సమ్ యావరేజ్ అడుగుతున్నా. మొత్తం ఎన్ని ఉంటాయి ఎన్ని కదా, డివైడెడ్ బై n రాస్తావు. n క్యాన్సిల్ ఏమేస్తావు n+1/2 వస్తుంది. ఓకేనా, నేను సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్ అనట్లేదు, యావరేజ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్. అంటే n క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే, n క్యాన్సిల్, ఇక్కడ కూడా అంతే n క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, యాక్చువల్గా మనకి ఏంటమ్మా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్ ఏమొస్తుంది మీకు ఇక్కడ n ఇంటూ n+1 2n+1/6. ఇది కామన్ అమ్మ మనకేంటి, దట్ ఈస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్. కానీ నేను యావరేజ్ అడుగుతున్నాను అంటే ఇక్కడ ఇంటూ ఏం రాస్తాయి n కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి రిమైనింగ్. ఇది కూడా అంతే. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదామమ్మా. చూడమ్మా ఒకసారి ఇక్కడ మనకి క్వశ్చన్స్లో ఇస్తాడమ్మా, ఏమని ఇస్తాడంటే కాన్జిక్యూటివ్ నెంబర్స్ అని ఇస్తాడు. కాన్జిక్యూటివ్ నెంబర్స్ అంటే మనం ఎలా తీసుకుంటామో బేసిక్గా x+2, నెక్స్ట్ ఏంటమ్మా x+4, x+6, x+8 అండ్ సోన్ ఎన్ని ఉంటాయి ఇలా తీసుకోవచ్చమ్మా. దేనికి ఇది కాన్జిక్యూటివ్ నెంబర్స్కి కాన్సెప్ట్ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇలా ఒక విధంగా తీసుకోవచ్చమ్మా. ఇలా కాకుండా x+1, x+3, x+5 అండ్ సోన్. ఓకేనా, ఒకటేమో ఈవెన్ సిరీస్ అమ్మా, ఇంకోటి ఆడ్ సిరీస్. మీకు ఎలా తీసుకున్నా ఓకే. ఓకే, ఇప్పుడు చూడమ్మా మనకి ఈ క్లాస్లో మీకు బేసిక్స్ నుంచి డిస్కస్ చేద్దామమ్మా. మనం ఫండమెంటల్స్ క్వశ్చన్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, బేసిక్ క్వశ్చన్స్ యావరేజ్లో. ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ మనకి ఎన్ని ఇచ్చాడమ్మా క్వశ్చన్, మనకి ఏమి ఇచ్చాడు 5 ఇచ్చాడమ్మా. 5 కాన్జిక్యూటివ్ నెంబర్స్. సిరీస్ ఎలా ఉంది కాన్జిక్యూటివ్. యావరేజ్ ఎంత ఇచ్చింది మనకి 17. మనకేమన్నాడమ్మా స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ బేసిక్ మెథడ్ చేద్దామమ్మా. జాగ్రత్త ఏనండమ్మా, ఫస్ట్ బేసిక్ మెథడ్. ఓకే, ఎలా రాస్తామమ్మా x+2
నెక్స్ట్ ఏంటమ్మా ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ప్లస్ 6, ఎక్స్ ప్లస్ 8, మొత్తం 5 కదా, 5 తీసుకున్నాను. ఓకే, ఇక్కడ మనకి ఏంటమ్మా మొత్తం 5 కదా, 5 ఈక్వల్స్ టు ఎంతమ్మా 17. ఇది నేను ఎలా రాశానమ్మా, ప్లస్ ఎందుకు రాశాను, యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇచ్చిన నెంబర్స్ని యాడ్ చేయాలి పైన, కింద ఏం చేయాలి, ఎన్ని ఉంటాయని కింద పడేయాలి. ఓకే, ఇప్పుడు మనకి మొత్తం యాడ్ చేసుకున్నాం. ఎక్స్ మనకి ఎన్ని టైమ్స్ 5 టైమ్స్ కదా, అంటే ఇక్కడ ఏం రాస్తా, డైరెక్ట్ రాస్తున్నాను 5x ప్లస్ 2 + 4 6 12 20 వస్తుందమ్మా. ఓకే, ఈ రెండు ప్రోడక్ట్ ఇదికి పంపిస్తావు కదా, నీకేమొస్తుంది 85 కదా. ఓకే, ఈ గ్యాప్ మనకి ఎంతమ్మా 65, అంటే ఇక్కడ మనకి ఏంటమ్మా 5x = 65, అంటే x ఈక్వల్స్ ఎంత 13. ఓకే, ఇక్కడ మనకి మినిమం ఏంటమ్మా x కదా 13, మ్యాక్సిమం ఏంటమ్మా 13 + 8 21. ఇది ఆన్సర్ 13, 21. కానీ ఇలా చేసి మనం టైం తీసుకుంటుందమ్మా. జస్ట్ మనకి బేసిక్ మెథడ్ ఎలా అని చెప్పాను మీకు, ఇది ఫస్ట్ బేసిక్ మెథడ్. నెక్స్ట్ ఇలా కాకుండా ఇంకో మెథడ్ చేద్దామమ్మా. మెథడ్ 2 వచ్చేసి మనకి ఇలా రాసుకోవచ్చు అమ్మా. x + 1, x + 3, x + 5, x + 7, x + 9 డివైడెడ్ బై 5 ఈక్వల్ టు 17. నువ్వు ఇలా చేసినావు. ఓకే, సేమ్ ప్రాసెస్ అమ్మా, ప్రీవియస్ చేస్తాం కదా, సేమ్ ప్రాసెస్. నీకు ఎక్స్ వస్తుందమ్మా. ఇక మనకి మినిమం ఏంటి x + 1, మ్యాక్సిమం ఏంటి x + 9, దట్స్ ఇట్. ఇది సెకండ్ మెథడ్, ఇది మీరు చేసేసానమ్మా. నెక్స్ట్ ఇలా కాకుండా 5 ఉన్నాయి కదా, యావరేజ్ మనకి ఎంత 17. ఓకే, మెథడ్ 3 మనం ఇలా కూడా చేయొచ్చమ్మా, ఇలా కూడా చేయొచ్చు. ఇలా మనకి ఇది 17 కదా, ఇది ఏంటమ్మా ఆడ్ సిరీస్ కదా. నెక్స్ట్ ఆడ్ ఏంటి 19, నెక్స్ట్ ఆడ్ ఏంటి 21, ఇది మిడిల్ నెంబర్. ఈ పక్క ఏంటమ్మా 15, ఈ పక్క ఏంటి 13. ఓకే, ఇప్పుడు మనకి ఏంటమ్మా మినిమం నెంబర్ ఏంటి ఇక్కడ 13, మ్యాక్సిమం ఏంటమ్మా 21, 13, 21. మెథడ్ 3 ఆన్సర్. ఓకే, ఇది ఈజీ అమ్మా. మనకి 5 ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ రాస్తాం, చేస్తాం. అదే ఒకవేళ ఒక 34 నెంబర్స్ ఇస్తే, ఒక 16 నెంబర్స్ ఇస్తే, ఇదంతా రాసుకుంటూ లేం కదా. నువ్వు ఇదంతా రాసుకుంటూ పోతే పేపర్ మొత్తం అయిపోతుంది, టైం కూడా అయిపోతాడు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే నీకు అర్థమవుతుందమ్మా. నీకు 5 ప్లేస్లో ఒక 30 రాసా, 30 నెంబర్స్ రాస్తా. 30 నెంబర్స్ రాసి మినిమం మ్యాక్సిమం ఫైండ్ చేయరు బాబు అంట. అప్పుడు నువ్వు ఇవన్నీ రాస్తావా, ఈ మొత్తం రాయలేవు కదా, చాలా టైం తీసుకుంటాయి నీకు. ఓకేనా, ఈ కాన్సెప్ట్ కూడా మనకి లాజిక్ ఉందమ్మా. దీనికి అడ్వాన్స్ లెవెల్, ఈ మెథడ్కి అడ్వాన్స్ లెవెల్. జాగ్రత్త వినండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇక్కడ రాస్తున్నాను. యావరేజ్ మనకి ఎంత 17 కదా, మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. ఇక నేను రాస్తున్నాను అంటే 5 - 1 ఎంతమ్మా 5 - 1 4. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి 4 వచ్చింది కదా, -4 చేసుకోమ్మా. 17 - 4 13. నెక్స్ట్ 17 + 4 ఎంతమ్మా 21. ఓకేనా, మినిమం నెంబర్ మ్యాక్సిమం నెంబర్, దాట్స్ ఇట్. ఇప్పుడు ఈ మెథడ్కి మనకి పెన్ను కూడా అవసరం లేదమ్మా. ఎన్ని నెంబర్స్ అన్నా ఇచ్చుకొని, అక్కడ 5 ఇచ్చుకొని, 30 ఇచ్చుకొని, 100 ఇచ్చుకొని, ఎలాంటి పెన్ అవసరం లేదు. ఎలా, ఇప్పుడు 5 ఉన్నాయి కదా, 5 - 1 ఎంత 4, 17 - 4 ఎంత 13, 17 + 4 ఎంత 21. అంతే, ఇదే ఆన్సర్. ఇక్కడ మనకి పెన్ అనేది అవసరం లేదమ్మా. ఓకేనా, ఫైన్. ఇది మనకి 4th మెథడ్ అమ్మా. మెథడ్ 4, మెథడ్ 4 మెథడ్స్ అమ్మా. ఓకేనా, ఫైన్. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ప్రాబ్లం చూద్దామమ్మా. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ చూడమ్మా, మీరు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా 13 ఇచ్చాడు, చూసారా 13, 85 ఆడ్ సిరీస్. ఇప్పుడు 13 నెంబర్స్ నువ్వు రాయలేవు కదా, నీకు రాయడానికి కనీసం ఒక 2 minutes అన్న పడుతుంది. ఆ 1 నెంబర్స్ అన్ని రాసి మళ్ళీ మినిమం నెంబర్ మ్యాక్సిమం నెంబర్ చూడడం చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తామంటే డైరెక్ట్ ఇక్కడ 13 - 1 ఎంత 12 కదా, 85 - 12 అంటే ఏమొస్తాయమ్మా ఇక్కడ 73. నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ 85
ప్లస్ 12 ఏంటమ్మా 97. ఇది మనకేంటి స్మాలెస్ట్, ఇదేంటి లార్జెస్ట్, స్మాలెస్ట్ లార్జెస్ట్, అంతే ఇదే ఆన్సర్. అసలు పెన్ కూడా అవసరం లేదు మనకి. 18 - 12 73, 18 + 12 97, దాట్స్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ నెంబర్స్ పెంచానమ్మా, మీరు అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ 5 ఇచ్చాను, నెక్స్ట్ 13 ఇచ్చాను, ఇక్కడ ఎంత 33. ఈ 33 రాయలేవు కదా. ఓకే, ఇప్పుడు చూడండి మనకి పెన్ అవసరం లేదమ్మా. 33 - 1 ఎంత 32 కదా. 64 - 32, 32, 64 + 32 96, అంతే అదే ఆన్సర్. ఓకే ఫైన్, చేద్దాం. ఇక్కడ ఇదేంటమ్మా -1 కదా, దట్ ఈస్ 64 - 32, ఇది స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ ఏంటమ్మా 64 + 32, ఇదేంటమ్మా 96, స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఫైన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. మీకు ఇవి 4 మెథడ్స్ చేయొచ్చమ్మా, నేను 4 మెథడ్ డిస్కస్ చేయట్లేదు, ఓన్లీ లాస్ట్ మెథడ్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను, 4th మెథడ్. ఓకే ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక మనకి ఏమి ఇచ్చాడమ్మా చూడండి, ఇక్కడ మన క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలి. మీకు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఇచ్చింది నీకు సమ్ ఇచ్చాను, ఓకేనా. ఎన్ని నెంబర్స్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ 105. నేను డైరెక్ట్ యావరేజ్ ఇవ్వలేదమ్మా, మన స్పీడ్ ఎలా చేస్తాం? 5 - 1 4, 105 - 4, 105 + 4. రాంగ్ ఆన్సర్. ఎందుకు? ఇక్కడ రౌండప్ చేసా, నీకు ఇచ్చింది సమ్ము, యావరేజ్ కాదు. అంటే ఫస్ట్ నువ్వేంది యావరేజ్ కనుక్కోవాలి. ఓకే, 105/5 అంటే నీకు యావరేజ్ ఎంత వస్తుందమ్మా 21 కదా. అంటే ఇప్పుడు నీకు ఆన్సర్ ఏంటి 21 - 4. నెక్స్ట్ ఇంకేం రాస్తావు ఇక్కడ 21 + 4, దాట్స్ ఇట్. ఏమొస్తాము ఇక్కడ, ఇదేమో 17, ఇదేమో 25. ఓకేనా, ఇది స్మాలెస్ట్, ఇది లార్జెస్ట్. ఇంకేమని ప్రోడక్ట్ అడిగింది కదా, అంటే ఏంటి ఇంటూ చేస్తావు ఇక్కడ, ఇది చేస్తే నీకు ఆన్సర్, దాట్స్ ఇట్, అంతే. ఓకే, ఏం ఈక్వేషన్స్ అవసరం లేదు, మళ్ళీ అంతా రాయన అవసరం లేదు, డైరెక్ట్ మనకి. ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే యావరేజ్ అమ్మ, వీటికి ఫస్ట్ 500 నేషనల్ నెంబర్స్. ఓకే చూడమ్మా, ఇక్కడ మనకి ఫస్ట్ మనకి నీ ఫార్ములా రాపించానమ్మా, మీకు ఫార్ములా మెథడ్ చేద్దాం. ఓకే, మీకు ఏం రాపించాను? సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నేషనల్ నెంబర్స్ n + 1/2. ఓకే, ఇక్కడ మనకి ఏం రాస్తామంటే దట్ ఈస్ 500 + 1/2. నీకు ఇది చేస్తే ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఓకేమా, 250.5 వస్తుంది. ఓకే ఫైన్. ఇది ఫస్ట్ మెథడ్ అమ్మా, ఫార్ములా మెథడ్ n + 1/2. ఒకవేళ నీకు ఫార్ములా అనేది ఐడియా రాలేదు, ఫార్ములా వదిలేసాయమ్మా, మీకు అది తెలియాలన్నవన్నీ రాపించానమ్మా. జస్ట్ మనకు యావరేజ్లో ఏమేమి వస్తాయని తెలియాలని రాపించాను, మీకు ఫార్ములా మెథడ్ రాలేదు, పక్కన పెట్టేసేయండి. సెకండ్ మెథడ్ చేద్దాం మనం. ఇక్కడ మెథడ్ 2 ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రాస్తున్నానమ్మా, దట్ ఈస్ 1, 2, 3, 4 అండ్ సోన్ 500 కదా. ఇవి మనకి ఏంటమ్మా నేచురల్ నెంబర్స్ కదా. నేచురల్ నెంబర్స్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి 1 నుంచి. ఆ సిరీస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ సిరీస్ మనకి ఏ సిరీస్ అమ్మా కాన్సిక్యూటివ్ సిరీస్. మీకు తెలుసు కాన్సిక్యూటివ్ సిరీస్ ఎలా చేయాలో, 4 మెథడ్లో చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ ఏంటమ్మా, ద ఫస్ట్ నెంబర్ ఈస్ 1, లాస్ట్ నెంబర్ ఏంటమ్మా 500. 1 + 500 / 2, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. మీకు ఏమొస్తాయమ్మా ఆన్సర్? ఇదేమో 250, 0.5. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, నువ్వు ఇలా చేసినావు ఓకే, అలా చేసినా ఓకే. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 150 ఈవెన్ నేషనల్ నెంబర్స్. ఫస్ట్ 150 ఈవెన్ నేషనల్ నెంబర్స్ అంటే 150 ఈవెన్ నెంబర్స్ కావాలి మనకి, అర్థమవుతుందా? ఫస్ట్ 150 ఈవెన్ నెంబర్స్. ఓకే చూడమ్మా, ఫస్ట్ మనకి డైరెక్ట్ ఫార్ములా రాపించానమ్మా. మీకు ఫార్ములా మీకు ఏం రాపించాను అక్కడ, ఈవెన్ నెంబర్స్కి n + 1 కదా. అంటే మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి 150 కదా. 150 + 1 ఎంతమ్మా ఆన్సర్ 151. ఇది మనకి ఏంటమ్మా n + 1 నుంచి n + 1. ఓకే, నీకు ఇది ఫార్ములా ఐడియా రాలేదమ్మా, వదిలేసాయి. ఇప్పుడు ఇక్కడ మనకు చూడు మెథడ్ 2 చేద్దాం. మెథడ్ 2లో ఫస్ట్ 150 కదా, అంటే ఫస్ట్ ఈవెన్ నెంబర్ మనకి ఏంటమ్మా 2 కదా. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఎంత 4, 6, 8. ఇలా మొత్తం మనకి ఏంటమ్మా మొత్తం ఈ కౌంటింగ్ అనేది ఎంత రావాలి, కౌంటింగ్ మొత్తం 150 ఈవెన్ నెంబర్స్ రావాలి.
1 2 3 4 5 అలా ఈవెన్ నెంబర్స్ అన్నీ కౌంట్ చేసుకుంటే నీకు 150 రావాలా అంటే 152 లాస్ట్ నెంబర్ ఏంటి నాకు ఇక్కడ 300. ఈ 300 ఎలా వచ్చిందమ్మా 152 300. నీకు చెప్పాను ఇది ఏ సిరీస్ మనకి కాన్జిక్యూటివ్ ఈవెన్ సిరీస్ అమ్మా. డైరెక్ట్ చేసేసుకో 2 + 300 డివైడెడ్ బై 2 నీకు వస్తుంది ఆన్సర్ 302/2. ఓకేనా. నెక్స్ట్ ఇలా కాకుండా ఇప్పుడు చూడమ్మా నేను మీకు ఇక్కడ n+1 రాపించాను కదమ్మా. మీకు ఇది ఎలా గుర్తుంచుకోవాలో చెప్తానమ్మా, ఎలా ఈజీగా గుర్తుంచుకోవాలని. ఈ ఫార్ములా వదిలేసాను అమ్మా, ఈ n+1 వదిలేసేయండి. 2, 4 ఎంత యావరేజ్ 2 + 4 6/2 3 వస్తుంది. నెక్స్ట్ 2, 4, 6 6 + 6 12 12/3 4. నెక్స్ట్ 2, 4, 6, 8 ఎంత యావరేజ్ 5. 2, 4, 6, 8, 10 ఎంత యావరేజ్ 6. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఒక లాజిక్ ఉంది. ఇక్కడ కౌంటింగ్ ఎంత 2, యావరేజ్ ఎంత 3, కౌంటింగ్ ఎంత 3, యావరేజ్ ఎంత 4, కౌంటింగ్ ఎంత 4, యావరేజ్ ఎంత 5, కౌంటింగ్ ఎంత 5, యావరేజ్ ఎంత 6. n+1 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5, 5 + 1 6 అండ్ సో ఆన్ n నెంబర్స్ n+1 అంతే. నెక్స్ట్ ప్రాబ్లం ఇక మనకి సిరీస్ ఇచ్చాడు 1 to 755. ప్రీవియస్ ఇది కొంచెం డిఫరెంట్ అమ్మ క్వశ్చన్. అక్కడ డైరెక్ట్ మనకి ఈవెన్ నెంబర్స్ అన్నాడు. ఇక్కడ 1 నుంచి 755లో మనకి ఈవెన్ నెంబర్స్కి ఆడ్ నెంబర్స్కి యావరేజ్ కావాలి ఇండివిజువల్. అంటే ఫస్ట్ నేను ఈవెన్ నెంబర్స్ పికప్ చేస్తాను. ఓకేనా. అంటే ఈవెన్ నెంబర్స్ నీకు ఏంటమ్మా 2 అలా వస్తాయి కదా. దీనికి డైరెక్ట్ మీకు ఫార్ములా రాపించానమ్మా. ఫార్ములా రాపించాను. ఏం రాపించాను లాస్ట్ ఈవెన్ నెంబర్ +2/2. 1 to 755 లాస్ట్ ఈవెన్ నెంబర్ ఎంత 754. లాస్ట్ ఈవెన్ నెంబర్ +2/2 నీకు చేస్తే ఆన్సర్ వస్తుందమ్మా. దట్స్ ఇట్. ఓకేనా. 756/2 అమ్మా. ఓకేనా ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఈవెన్ నెంబర్స్కి. ఆడ్ నెంబర్స్కి ఏం రాపించానమ్మా లాస్ట్ ఆడ్ నెంబర్ +1/2. 1 to 755లో లాస్ట్ ఆడ్ నెంబర్ ఎంత 755. ఏం యాడ్ చేయాలి +1 నీకు చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా ఫైన్. ఇది ఒక మెథడ్ అమ్మా. ఓకే. నీకు ఇక్కడ నాకు ఎగ్జామ్లో ఆన్ టైం ఫార్ములా గుర్తు రాలేదు దీని మీద. ఓకే వదిలేసేయండి, ఈ కాన్సెప్ట్ వదిలేసేయండి. ఇదే క్వశ్చన్ని ఇంకొక మెథడ్లో చేద్దాం మనం. ఇదే క్వశ్చన్ని ఇంకొక మెథడ్లో చేద్దాం. ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్స్ ఏంటమ్మా 2, 4 అండ్ సో 754. ఆడ్ నెంబర్స్ ఏంటి 1, 3 అండ్ సో 755. ఇది మనకి ఏ సిరీసు కాన్జిక్యూటివ్, ఇది మనకి ఏ సిరీసు కాన్జిక్యూటివ్. ఫస్ట్ నెంబర్ ఏంటి 2, లాస్ట్ నెంబర్ 754. 2 + 754 డివైడెడ్ బై 2. నెక్స్ట్ ఇక్కడ 1 + 755 డివైడెడ్ బై 2. దాట్స్ ఇట్. ఏం లే అమ్మా, జస్ట్ కాన్జిక్యూటివ్ సిరీస్ కాన్సెప్ట్ అప్లై చేసి ఆ ఫార్ములాస్ తీసుకొచ్చారు అంతే. ఇక ఫార్ములాస్ అవసరం లేకుంటే ఇలా చేసుకో, లేదు గుర్తించుకుంటా అంటే అలా. ఓకేనా ఫైన్. నువ్వు ఎలా చేసినావు ఓకేనమ్మా. ఇది మనకి సేమ్ అమ్మ. ఇప్పుడు చూడండి మనకి డైరెక్ట్ ఇక్కడ నువ్వు ఎలా అయినా చేసుకో అమ్మ. ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి 2 కదా. నెక్స్ట్ లాస్ట్ ఈవెన్ నెంబర్ 454 డివైడెడ్ బై 2. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. ఓకే ఏ కదా ఫైన్. నెక్స్ట్ బి అమ్మ. ఫస్ట్ ఆడ్ నెంబర్ ఏంటమ్మా 1, లాస్ట్ ఆడ్ నెంబర్ ఏంటి 455 డివైడెడ్ బై 2. ఇక చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇక మనకి ఏమన్నాడమ్మా మల్టిపుల్స్ అమ్మ. మల్టిపుల్స్ అన్నాడు కదా. ఓకే నీకు నేను ఫార్ములా రాపించాను. మెథడ్ 1 చేద్దామమ్మా. మల్టిపుల్స్కి ఏం రాపించాను నీకు నెంబర్ ఇంటూ n+1/2. ఓకే ఏ నెంబర్ మనకి 6 నెంబర్ కదా, 6 రాస్తావు. n+1/2. n ఎంత మనకి 50 కదా. 50 + 1 ఎంత 51 డివైడెడ్ బై 2. ఇక చేస్తే ఆన్సర్ వస్తుంది ఎంత 153. ఇది ఫస్ట్ మెథడ్ మనకి. ఓకే ఇది ఫార్ములా అమ్మ నెంబర్ ఇంటూ n+1/2. నెక్స్ట్ ఇలా కాకుండా మెథడ్ 2 చేద్దాం అమ్మ. మెథడ్ 2 ఓకే
ఎన్ని ఉన్నాయమ్మా మొత్తం 50 అన్నాడు కదా, ఎన్ని అన్నాడు మొత్తం మనకి 50 అన్నాడు. ఓకే, అంటే 6, 12, 18 అండ్ సోన్. లాస్ట్ నెంబర్ ఏంటమ్మా 300. అంటే నేను ఫార్ములాస్ ఏం గుర్తించుకోవట్లేదమ్మా, డైరెక్ట్ కాన్సెప్ట్ చేస్తున్నా. ఏంటి కాంజిక్యూటివ్. మళ్ళీ మీరు ఇది అంతా రాయకూడదమ్మా, డైరెక్ట్ మైండ్లో చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ నెంబర్ 6, 50 ఉన్న కాబట్టి 5 × 6 30, 0, 300 అంతే. ఓకే, మళ్ళీ అప్లై చేయమ్మా. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ కాంజిక్యూటివ్ సిరీస్ 6 + 300 డివైడెడ్ బై ఓకేనా 2. దిస్ ఈజ్ ద ఆన్సర్. నీకు 153 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ కాన్సెప్ట్ అమ్మ, నువ్వు ఎలా చేసినా ఓకే. ఓకే, ఇక్కడ ఏం రాస్తావు అమ్మ, దట్ ఈస్ 5 × 120 + 1 121 divided by 2, method 1, or you can solve by method 2, consecutive concept. Number into n + 1/2 multiples concept problem. Okay, next problem, that is ఇక్కడ చూడమ్మా, మీకు చెప్పాను కాన్సెప్ట్ ఒకటి. ప్రతి నెంబర్ని 1 పెంచాము, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఏం లేదమ్మా. ఆ కాన్సెప్ట్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. ఒక సిరీస్ తీసుకుంటే ఆ సిరీస్లో నువ్వు ఏ డిస్టర్బెన్స్ చేస్తే యావరేజ్కి ఆ డిస్టర్బెన్స్ అవుతుంది. ప్లస్ చేస్తే ప్లస్, మైనస్ చేస్తే మైనస్, ఇంటూ చేస్తే ఇంటూ, డివిజన్ చేస్తే డివిజన్. నేను ఆల్రెడీ చెప్పానమ్మా. ఆ కాన్సెప్ట్కి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఇలా వస్తుందమ్మా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి చూడమ్మా, మనకి ఎన్ని ఇచ్చాడు 30 ఇచ్చాడమ్మా. యావరేజ్ ఎంత 36. ఇక్కడ ఏమన్నాడమ్మా, ఈచ్ నెంబర్ ఇంక్రీజ్ బై 9, అంటే ప్రతి నెంబర్ 9 పెంచాడు. యావరేజ్ ఏమవుతుందమ్మా +9, అంటే నీకు ఏమొస్తుంది డైరెక్ట్ ఇక్కడ 45 అంతే. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇక్కడ మనకి ఏంటమ్మా, ఈ క్వశ్చన్లో ఇక్కడ ఏం చేశాడు, తగ్గించాడమ్మా. ఈచ్ నెంబర్ డిక్రీజ్. ఓకేనా, 63 అంటే ఏం చేశాడు, ఎంత తగ్గించాడమ్మా -7. ఓకేనా, ఇక -7 చేస్తే ఎంత వస్తాయమ్మా 56. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రోడక్ట్ వేసాడమ్మా. ఇంత మల్టిప్లైడ్ బై 5 ఈచ్ నెంబర్ అంటే ఏమొస్తాయమ్మా × 5, దాట్స్ ఇట్, 125. ఫైన్. జస్ట్ కాన్సెప్ట్ అమ్మా, ఏం లేదు అంతే. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాడమ్మా, నెక్స్ట్ ప్రాబ్లంలో మనకి ఇది కొంచెం డిఫరెంట్ అమ్మా. మీ జాగ్రత్త వినండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఫస్ట్ ఈ క్వశ్చన్ అర్థం కానీ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తానమ్మా, జాగ్రత్త వినండి. ఓకే, ఏమన్నాడు ఇక్కడ మనకి నేచురల్ నెంబర్స్ కదా, నేచురల్ నెంబర్స్. ఓకేనా, ఏంటి మనకి ఇక్కడ నేచురల్ నెంబర్స్ నేను ఇక్కడ రాస్తున్నానమ్మా. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ 1, 2 ఎంత యావరేజ్ 1 + 2 3 కదా, 3/2 నీకు ఎంత వస్తుంది 1.5 వస్తుంది. జాగ్రత్త వినండి అమ్మా. 1, 2, 3 ఎంత యావరేజ్ 2 కదా. 1, 2, 3, 4 ఎంత యావరేజ్ 2.5. 1, 2, 3, 4, 5 ఎంత యావరేజ్ 3. ఇక్కడ మనకి ఇవన్నీ ఏంటమ్మా, మనకి న్యాచురల్ నెంబర్స్. మనకి న్యాచురల్ నెంబర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2 నెంబర్స్ యావరేజ్ ఎంతమ్మా 1.5 కదా. ఇక్కడికి మనకి ఎన్ని నెంబర్స్ యాడ్ అయినాయమ్మా 1 నెంబర్. ఓకే, 1 నెంబర్ యాడ్ అయితే నీకు యావరేజ్ ఎంత పెరిగింది ఇక్కడ 0.5 కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని నెంబర్స్ యాడ్ అయినాయి 2 యాడ్ అయినాయి. యావరేజ్ ఎంత పెరిగింది మనకి ఇక్కడ 1 పెరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని పెరిగాయి మనకి నెంబర్స్ అమ్మా, నెంబర్స్ 3 పెరిగాయి. ఇక్కడ ఏం చేయకండి యావరేజ్ ఇక్కడ ఎంత పెరిగింది 1.5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఒక లాజిక్ ఉందమ్మా. ఓకేనా, 1 నెంబర్ యాడ్ చేస్తే ఒకసారి 0.5 బిగినింగ్ అమ్మా. 2 నెంబర్స్ యాడ్ చేస్తే 2 × 0.5, 2 × 0.5 1, 1 + 1.5 2.5. ఇక్కడ నీకు ఎన్ని యాడ్ చేశాడు 3 నెంబర్స్ యాడ్ చేశాడు బేస్ నుంచి. ఐఎమ్ టేకింగ్ ద రిఫరెన్స్ యాజ్ బేస్. ఓకే, 3 × 0.5 1.5, 1.5 + 1.5 3. ఓకే, ఇది మనకి కాన్సెప్ట్ అమ్మా. ఇక్కడ మనకి ఏం లేదు, సింగిల్ లైన్
నువ్వు ఎన్ని నెంబర్స్ యాడ్ చేస్తే అన్ని టైమ్స్ 0.5 యాడ్ చేస్తావు, అంతకుమించి ఇక్కడ ఏం లేదమ్మా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను నీకు ఈజీగా అర్థమవుతుందమ్మా. ఒక నెంబర్ యాడ్ చేస్తే అంటే 1 × 0.5. అదే 2 నెంబర్స్ యాడ్ చేసినావు అనుకో 2 × 0.5. 3 నెంబర్స్ యాడ్ చేసినావు అనుకో 3 × 0.5. అలానే ఎన్ని నెంబర్స్ యాడ్ చేస్తే n × 0.5. ఇలా ఎన్ని నెంబర్స్ యాడ్ చేస్తే అన్ని టైమ్స్ మల్టిప్లై చేసి దానికి యాడ్ చేస్తావు బిగినింగ్ ఉన్న దానికి. ఇప్పుడు మీరు క్వశ్చన్స్కి రండి. ఇంపార్టెంట్ అమ్మా. మనకి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. యావరేజ్ ఎంత అన్నాడు? m అన్నాడు. సంథింగ్ లెటర్ ఇచ్చాడమ్మా. ఒక్క నెంబర్ మాత్రమే యాడ్ చేశాడు. ఇప్పుడు నీకేం అడిగాడు? యావరేజ్ ఎప్పుడు పెరిగిన తర్వాత అడిగాడు. ఓకే, ఇప్పుడు నీకు ఏమొస్తాయమ్మా ఆన్సర్? దట్ ఈస్ m ప్లస్ ఎన్ని యాడ్ చేసినామా? ఒక్కటే కదా, 1 × 0.5. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఏమొస్తాయమ్మా ఆన్సర్? m ప్లస్ 1/2. దిస్ ఈస్ ద ఆన్సర్. 0.5 అంటే ఎంతమ్మా? 1/2 కదా. ఆర్ యూ కెన్ రైట్ డైరెక్ట్లీ 0.5, నో ప్రాబ్లం. ఓకేనా? ఇది ఎంత వస్తాయమ్మా? 1/2. ఇది ఆన్సర్. మీకు ఇక్కడ ఫార్ములాస్, ఈక్వేషన్స్ అంతా ఏం అవసరం లేదమ్మా. మీకు ఇది బుక్లో చూస్తే ఒక పేపర్ మొత్తం నిండిపోతుందమ్మా. జస్ట్ మనకి పెన్ కూడా అవసరం లేదు మనకి. ఇక్కడ డైరెక్ట్ చేయొచ్చు. 1 నెంబర్ యాడ్ చేశాడు కాబట్టి m ప్లస్ 1 × 0.5. నీకు ఏమొస్తాయి ఇక్కడ? m ప్లస్ 0.5. ఓకే, సేమ్ అలానే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామమ్మా. ఇక్కడ మనకి ఎన్ని యాడ్ చేశాడమ్మా? 4 యాడ్ చేశాడు కదా. అంటే డైరెక్ట్ ఆన్సర్ 4 యాడ్ చేశాడమ్మా. నీకు ఇక్కడ ఏమొస్తుంది అంటే దట్ ఈజ్ m ప్లస్ 4 × 0.5. అంటే ఏంటమ్మా? m ప్లస్ 2. దాట్స్ ఇట్. ఇక మనకి పెన్ కూడా అవసరం లేదమ్మా. డైరెక్ట్ మనకి 4 × 0.5 ఎంత వస్తాయమ్మా? 2 వస్తాయి ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ మోడల్ మనకి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే స్కోర్ ఇచ్చాడమ్మా. 4 innings ఎంత? 37, 36, 39, 41 ఇచ్చిండు. నెక్స్ట్ ఇక్కడ 5th మ్యాచ్లో నువ్వు ఎంత స్కోర్ చేస్తే నీ యావరేజ్ 43 అవ్వాలి. అది క్వశ్చన్ మనకి. ఓకే, ఫస్ట్ బేసిక్ మెథడ్ చేద్దాం. దీన్ని మనం వీ కెన్ గో విత్ బేసిక్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఎలా రాస్తాం? ఇక్కడ 37 ప్లస్ 36 ప్లస్ 39 ప్లస్ 41. 5th వచ్చేసి క్వశ్చన్ మార్క్ పెట్టేసుకోమ్మా. మొత్తం మనకి ఎన్ని? ఇక్కడ 5 ఇచ్చింది కదా. ఈక్వల్స్ ఎంత? 43. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం చేస్తామమ్మా? ఇదంతా సింప్లిఫై చేస్తామమ్మా. ఇదంతా యాడ్ చేస్తాం, ఇదంతా చేస్తాం. మీకు లాస్ట్ ఏం వస్తాయమ్మా? క్వశ్చన్ మార్క్. ఇది మనకి బేసిక్ మెథడ్ కాన్సెప్ట్ అమ్మా. యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఆల్రెడీ కాన్సెప్ట్ మీకు చెప్పాను అమ్మా ఎలా చేయాలని. ఓకే, నేను మీకు సెకండ్ మెథడ్ చెప్పేస్తాను డైరెక్ట్ మనకి ఇక్కడ. ఓకే, ఇది మీరు చేసేయనమ్మా. సింపులే, జస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్. ఇప్పుడు మనకి మెథడ్ 2 చేద్దామమ్మా. చాలా ఇంపార్టెంట్. 37, 36, నెక్స్ట్ 39, నెక్స్ట్ 41. ఓకే చూడమ్మా, ఇవి 4 innings కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి మీకు చిన్న క్వశ్చన్ అమ్మా. ఇక్కడ యావరేజ్ మనకి ఎంత ఇచ్చిండు? 43 కదా. ఫస్ట్ మనకి అసలు యావరేజ్ అంటే ఏంటి? ఆ టీం మొత్తం ఒకటే ఉండాలి కదా. ఆ టీం మొత్తం మనకి ఒకటే ఉండాలి. ఓకేనా? ఆ టీం మొత్తం ఒకటే వాల్యూ ఉండాలి. ఇక్కడ మనకి యావరేజ్ ఎంత అన్నాడు? 43. అంటే ఇక్కడ మనకి ప్రతి నెంబర్ ఎంత ఉండాలమ్మా? 43 ఉండాలి కదా. అంటే ఈ ప్లేస్లో మనకి ఎంత వస్తుంది? 43. ఈ ప్లేస్ మనకి ఎంతమ్మా? 43. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ అన్ని నెంబర్స్ని 43కి తీసుకెళ్దామమ్మా. తక్కువ ఉంటే యాడ్ చేయాలి, ఎక్కువ ఉంటే మైనస్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎంత ఉందమ్మా? 37 కదా. మన యావరేజ్ ఎంత ఉండాలి? యాక్చువల్లీ ఈ నెంబర్ నీకు 43 ఉండాలి. ఇది 43, ఇది 43, ఇది 43, ఇది 43, ఇది 43. మొత్తం 5 మొత్తం 43 ఉండాలి మనకి. ఓకే, ఇక్కడ ఎంత తక్కువ ఉందమ్మా? మనకి ఇక్కడ 6 మనకి. ఓకే, ఇక్కడ ఏంటమ్మా? 7 కదా. నేను ఏం లే అమ్మా, ఈ మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తున్నా దేనికి? 43కి. నెక్స్ట్ ఇక్కడ ఎంతమ్మా? మనకి 4 మనకి. ఓకే, ఇక్కడ మనకి ఎంతమ్మా? 2. ఇది మనకి ఎంతమ్మా? 43 ఉండాలి కదా. ఇది మనం కనుక్కోవాలి. ఓకే, ఇదంతా యాడ్ చేస్తే నీకు వచ్చేది ఆన్సర్ అమ్మా. దట్స్ ఇట్. ఎంత వస్తుందమ్మా? 13, 17, 19, 62 అమ్మా ఆన్సర్. దట్స్ ఇట్. బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ అంటే నెంబర్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఆ నెంబర్స్ని ఒక ప్లాట్ఫామ్ తీసుకెళ్తున్నాం. ఆ ప్లాట్ఫామ్ మనకి ఏంటి? ఇక్కడ యావరేజ్. ఓకే ఫైన్. ఆన్సర్ ఏంటి మనకి? 62. ఇది మనకి సెకండ్ మెథడ్ అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం మనకి 17 క్వశ్చన్లో సేమ్ కాన్సెప్ట్ అమ్మా.
ఇక మనకి 2 మెథడ్స్లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటి మనకి యావరేజ్ కాన్సెప్ట్, సెకండ్ మెథడ్ వచ్చేసి బ్యాలెన్సింగ్ అమ్మ. ఏం లేదు మనకి ఇక్కడ యావరేజ్ ఎంత 65 కదా, ఇచ్చిన అన్ని నెంబర్స్ని 65కి తీసుకెళ్తున్నాను. ఇక మనకి 65 ఉంది. ఓకే చూడమ్మా ఎంత తక్కువ ఉంది మనకి ఇక్కడ 14 కదా, ఇక్కడ ఎంత తక్కువ ఉందమ్మా 11, ఇక్కడమ్మా 2 + 5 7, ఇక్కడ ఎంతమ్మా 2. లాస్ట్ పొజిషన్ క్వశ్చన్ మార్క్ కదా అంటే ఏం రాస్తావు అక్కడ 65. ఇవన్నీ యాడ్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. జస్ట్ స్పీడ్ మ్యాథ్స్ అమ్మ. నీకు ఫస్ట్ మెథడ్ అనుకో, ఇవన్నీ యాడ్ చేయాలి, మళ్ళీ ఇంటూ చేసుకోవాలి, మళ్ళీ అడిగి పంపించాలి, మళ్ళీ సబ్ట్రాక్షన్ అడిషన్, చాలా టైం వేస్ట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం 18th వన్. ఇక చూడమ్మా మనకి ఏంటమ్మా 9 మెంబర్స్ ఇచ్చాడమ్మా. 9 మెంబర్స్ యావరేజ్ మనకి ఎంత ఇక్కడ 30 years కదా. ఓకే ఒక పర్సన్ వెళ్ళిపోయాడమ్మా. ఆ పర్సన్ మనకి ఏజ్ ఎంత ఇక్కడ, ఆ పర్సన్ ఏజ్ మనకి ఎంత ఇచ్చాడు 30 కదా, 30 యావరేజ్ కూడా 30. ఎంతమంది 9 మెంబర్స్. ఒక పర్సన్ వెళ్ళిపోయాడు మనకి అంటే ఇంకెంతమంది ఉంటారు 8 మెంబర్స్ కదా. ఆ 8 మెంబర్స్ యావరేజ్ కావాలి మనకి. ఓకే ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ మెథడ్ అమ్మ. దీన్ని ఎలా చేస్తాం బేసిక్ మెథడ్, దట్ ఈస్ 9 × 30. ఒకడు వెళ్ళిపోయాడు కదా, మేనేజ్ చేద్దాం 1 × 30 డివైడెడ్ బై మొత్తం మనకి ఎంతమంది, ఒకడు వెళ్ళిపోయాడు కదా 9 - 1 ఎంత 8. ఓకే నీకు సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుందమ్మా. ఇది ఫస్ట్ మెథడ్ మనకి. నెక్స్ట్ ఇలా కాకుండా డైరెక్ట్ మనకి చూడమ్మా మనకి ఇక్కడ మొత్తం మనకి ఎంతమంది ఉన్నారు 9 మెంబర్స్ కదా. ప్రతి క్యాండిడేట్ వాల్యూ ఎంతమ్మా 30 కదా, అంటే 30 మనకి 9 టైమ్స్ ఉంది. ఎంతమంది వెళ్ళిపోయాడు, ఒకడు వెళ్ళిపోయాడమ్మా. వార్డ్ నెంబర్ ఎంత 30 కదా, మిగతా ఎంతమంది ఉన్నారు 8 మెంబర్స్. వీళ్ళ వాల్యూస్ ఎంత 30 కదా, ప్రతి పర్సన్ వాల్యూ ఎంతమ్మా మనకి 30 యావరేజ్. ఆన్సర్ ఏంటమ్మా 30. మీరు ఫస్ట్ మెథడ్ చేసినా పర్లేదు, సెకండ్ మెథడ్ చేసినా పర్లేదు. ఫస్ట్ మెథడ్లో కొంచెం క్యాలిక్యులేషన్ అమ్మా, సెకండ్ మెథడ్లో మీకు ఎలాంటి పెన్ అవసరం లేదు ఇక్కడ. ఓకే ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం 19th వన్. ఇక్కడ చూడమ్మా సేమ్ మనకి ఇక్కడ ఏంటమ్మా జాయిన్ అయ్యాడు. ప్రీవియస్ ఏంటి మనకి రిమూవ్, ఇక్కడ ఏంటి మనకి జాయిన్ అయ్యాడు. ఎంతమంది ఆల్రెడీ ఉన్న టీంలో మనకి 7 మెంబర్స్ ఉన్నారు, సారీ ఎంతమంది అమ్మా 12 మెంబర్స్ ఉన్నారు. యావరేజ్ ఎంత మనకి ఇక్కడ 35. కొత్తగా కూడా వచ్చిందమ్మా టీంలోకి, వార్డ్ నెంబర్ ఎంత 35 మనకి. ఇక్కడ మనకి సేమ్ కాన్సెప్ట్ 2 మెథడ్లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసి నువ్వు ఏం రాస్తావు ఇక్కడ 12 × 35 + 1 × 35 డివైడెడ్ బై 12 + 1. ఇది ఫస్ట్ మెథడ్ అమ్మ. నెక్స్ట్ ఇలా కాకుండా మెథడ్ 2లో మనకి డైరెక్ట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు 12 మెంబర్స్ ఉన్నారమ్మా. ఈచ్ పర్సన్ వాల్యూ ఎంత 35. ఒక టీంలోకి వచ్చారు మన వార్డ్ నెంబర్ ఎంత 35. అంటే ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ 35 డైరెక్ట్. అంటే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటమ్మా, ఓకే ఇక మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక టీమ్ యావరేజ్ ఉందమ్మా, ఒక టీమ్ యావరేజ్ ఉంది. ఆ టీంలోకి ఒక పర్సన్ అదే యావరేజ్ నెంబర్తో వచ్చినా అదే యావరేజ్ నెంబర్తో వెళ్ళినా నీకు యావరేజ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అది కాన్సెప్ట్. ప్రీవియస్ క్వశ్చన్ ఏంటమ్మా 9 పర్సన్స్ ఉన్నారు, యావరేజ్ 30. ఒకడు వెళ్ళిపోయాడు, వాడి నెంబర్ ఎంత 30, సేమ్ యాజ్ యావరేజ్. ఆన్సర్ 30 వచ్చింది, నో డిస్టర్బెన్స్. ఈ క్వశ్చన్ ఏంటమ్మా 12 మెంబర్స్ ఉన్నారు, యావరేజ్ 35, వచ్చిన పర్సన్ వాల్యూ ఎంత 35. ఇక్కడ మనకి యావరేజ్ అనేది వచ్చిన పర్సన్ నెంబర్కి ఈక్వల్గా ఉంది, అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మన డిస్టర్బెన్స్ ఎప్పుడు వస్తుందమ్మా యావరేజ్ నెంబర్తో కాక వేరే నెంబర్తో వస్తే లేక వేరే నెంబర్తో వెళ్ళినా అప్పుడు మనకి చేంజెస్ వస్తాయి ఎక్కడానికి యావరేజ్లో. ఓకేనా, ఒక పని గుర్తుంచుకోనమ్మా, యావరేజ్ నెంబర్తో వచ్చినా యావరేజ్ నెంబర్తో వెళ్ళినా యావరేజ్ అనేది డిస్టర్బెన్స్ అవ్వదు అంతే. ఓకే ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామమ్మా. క్వశ్చన్ నెంబర్ 20. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. ఇక్కడ చూడండి మనకి 10 మెంబర్స్ ఉన్నారమ్మా, యావరేజ్ మనకి ఎంత 30. క్వశ్చన్ మనకి ఏమన్నాడు, ఒక పర్సన్ వెళ్ళిపోయాడమ్మా. ఒక పర్సన్ వెళ్ళిపోవడం వల్ల మనకి యావరేజ్ ఎంత తగ్గిందమ్మా ఇక్కడ 2 తగ్గిందమ్మా. ఎంతమంది వెళ్ళిపోయారు, ఒక క్యాండిడేట్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమన్నాడంటే ఎవరైతే వెళ్ళిపోయారో టీంలో నుంచి ఆ క్యాండిడేట్ వాల్యూ మనకు కావాలి. అది క్వశ్చన్ క్లియర్ కదా. ఇప్పుడు మనం ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడమ్మా మనకి ఫస్ట్ మెథడ్ చేద్దాం, మెథడ్ 1. ఓకే మెథడ్ 1 ఎలా చేస్తామంటే ఫస్ట్ ఏంటమ్మా 30 × 10. ఇది మనకేంటమ్మా సమ్ ఆఫ్ 10 పీపుల్, సమ్ ఆఫ్ 10 పీపుల్. నెక్స్ట్ మనకి ఎంతమంది 9 కదా,
ఎంత తగ్గింది యావరేజ్ ఇక్కడ 2 అమ్మ. ఓకే 30 - 2 ఎంత మనకి 28 కదా మైనస్. ఓకే నీకు ఇది ఇంటూ వేస్తే ఆన్సర్ వస్తుందమ్మా. ఇది మెథడ్ 1. ఇది మనకు కొంచెం టైం తీసుకుంటుందమ్మా, కానీ ఈ మెథడ్లో చేయం మనం ఎగ్జామ్లో. ఓకేనా. ఇప్పుడు మనకి చిన్న నెంబర్స్ కాబట్టి నో ప్రాబ్లం అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు ఒక 105 ఉందనుకో, 120 ఉందనుకో, 95 ఉందనుకో, సంథింగ్ 17 ఉందనుకో, మనకి చాలా కాంప్లికేట్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ని సింపుల్గా మనం ఎలా చేయాలో చెప్తానమ్మా మీకు. కొంచెం జాగ్రత్తగానండమ్మా, కొంచెం జాగ్రత్తగానండి. ఓకే ఫస్ట్ మనకి ఎంతమంది అమ్మా 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ ఉన్నారు కదా, ప్రతి పర్సన్ వాల్యూ ఎంత 30. ఓకే మనకి ఎగ్జాంపుల్ అమ్మ 10 మెంబర్స్ ఉన్నారు, ప్రతి పర్సన్ వాల్యూ ఎంత 30 కదా. ఒకడు బయటకు వెళ్ళిపోయాడు, ఫస్ట్ ఎంత నెంబర్ తెలియడమ్మా 30 అనుకోండి, ఇక్కడ రాస్తాను 30. ఇప్పుడు మనకి లోపల ఎంతమంది ఉన్నారు 9 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నామ్మా, నేను బయటకు వెళ్ళిపోయాను, ఎంతమ్మా నా వాల్యూ ఎంత 30. ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోయాను, లోపల మనకి ఎంతమంది ఉన్నారు 9 మెంబర్స్ ఉన్నారు. ఆ 9 మెంబర్స్కి నేను పోవడం వల్ల ఎంత తగ్గిందమ్మా 2. అంటే ఒక్కరికి 2 తగ్గిందమ్మా. మొత్తం ఎంతమంది ఉన్నారు 9 మెంబర్స్. మొత్తం మనకి ఎంతమంది అమ్మా 9 మెంబర్స్. ఒక్కరికి 2, 9 మెంబర్స్కి ఎంత 18 కదా. 9 2 ఎంత 18. ఈ 18 మనకి ఎక్కడికి వెళ్తుంది అమ్మా, ఇటు తీసుకెళ్తాడు. నీకు ఆన్సర్ ఎంత 48. దాట్స్ ఇట్. ఓకే వెరీ సింపుల్ అమ్మ. ఇక మనకి పెన్ కూడా అవసరం లేదు. 10 మెంబర్స్ ఉన్నారు, ఒక క్యాండిడేట్ బయటకు వెళ్ళిపోయాడు 30. ఇక్కడ ప్రతి పర్సన్ నుంచి 2 తీసుకున్నాడమ్మా. ఎంతమంది ఉన్నారు లోపల మనకి 9 మెంబర్స్ ఉన్నారు. ఒక్క పర్సన్ 2, 9 పర్సన్కి ఎంత 9 2 18. ఈ 18 వెళ్ళిపోతాయి, 1 దగ్గరికి వెళ్ళిపోతాయి. 9 2 ఎంత 18. ఆల్రెడీ 1 దగ్గర ఎంత ఉన్నాయి 30. 30 + 18 ఎంత 48. ఇంతే ఆన్సర్. మనకి క్యాలిక్యులేషన్ ఇంటూ మైనస్ ఎంత ఏమీ అవసరం లేదమ్మా. మీరు ఆ మెథడ్లో వెళ్తే చాలా కాంప్లికేట్ అవుతుంది. ఓకేనా. ఇవి మనకి యావరేజ్ టాపిక్ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అమ్మ. నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని బేసిక్స్ చెప్పి మీకు హై లెవెల్ చెప్తానమ్మా. మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేయాలమ్మా. మీరు ఈ క్లాస్ విన్నారు కదా, ఈ కాన్సెప్ట్ అన్నీ నేర్చుకొని ఈ కాన్సెప్ట్తో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మీకు మ్యాథ్స్ అనేది వింటే వచ్చినట్టు అనిపిస్తుందమ్మా, కానీ రాదు. మీరు ఖచ్చితంగా పెన్ పెట్టాలి, ప్రాక్టీస్ చేయాలి. మీరు ది మాస్టర్ మ్యాథ్స్లో కావాలి అంటే మీరు ఎక్కువ సమ్స్ ప్రాక్టీస్ చేయాలమ్మా. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత వస్తుంది. ఓకే నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.